వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్. ఈ రోజు మీకోసం మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను. గేటెడ్ కమ్యూనిటీలో ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాను. చాలా తక్కువ ధరలో ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్, అతనికి కాల్ చేయొచ్చు మీరు. ఈ ప్రాపర్టీ ఎక్కడ ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాను. చాలా తక్కువ ధరలో ఇండిపెండెంట్ హౌస్ అయితే వీళ్ళు అమ్ముతున్నారు. ఇది 32 ఎకరాల సువిశాలమైన గేటెడ్ కమ్యూనిటీలో మనకి 100 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు. ఇది ఎక్కడ ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే ఫాలో చేయండి. ఇలాంటి అందమైన హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు ఈ కమ్యూనిటీలో. ఈ కమ్యూనిటీ ఎలా ఉంది ఏంటి అనేది డ్రోన్ వ్యూలో చూద్దాం. ఇప్పుడు మనం చూసే హౌస్ 133 స్క్వేర్ యార్డ్స్ గల వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది చూడండి, 100 స్క్వేర్ యార్డ్స్ కూడా ఇలాగే మీకు కట్టిస్తారు. 100 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ అంటే వెస్ట్, ఈస్ట్ అంటే ఈస్ట్, మీకు ఎలా కావాలంటే మీకు నచ్చిన విధంగా మీరు ప్లాన్ ఇస్తే కూడా అలాగే కట్టిస్తారు. ఇప్పుడైతే ఇది మోడల్ హౌస్ అనుకోండి. ఆల్రెడీ ఇందులో 50 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ గేటెడ్ కమ్యూనిటీలో 32 ఎకరాల వెంచర్లో మనకి 50 ఫ్యామిలీస్ ప్రజెంట్ ఉన్నారు. ఇంకొక 50 ఇండ్లు అయితే రెడీ అవుతున్నాయి. వితిన్ 1-2 మంత్స్లో అయితే ఇందులోకి చేరుకుంటారు ఈ కమ్యూనిటీలోకి. ఇది 133 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్. ఇది వెస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్. ఇలాగే కట్టిస్తారు. ఈ హౌస్ కావాలన్నా కూడా మీకు ఇస్తారు. చూడండి, చాలా నీట్గా చాలా బాగుంటుంది. బిల్డర్ చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. లాస్ట్ 30 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు వాళ్ళు. ఇవే ఓన్ వెంచర్స్ వీళ్ళవి. అందుకోసమే హైదరాబాద్లో ఎక్కడ లేని రేట్స్ అంత తక్కువ ధరలో వీళ్ళు ఇస్తున్నారు. 50 లక్షలకే 100 గజాల ఇల్లు అన్నది హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ సాధ్యపడని విషయం ఇది. ఇప్పుడున్న టైంలో వీళ్ళకి సిటీకి దగ్గరలో స్కూల్స్, కాలేజెస్ అన్నిటికీ దగ్గరలో, షాప్స్ అన్నిటికీ దగ్గరలో మనకి ఇది 100 స్క్వేర్ యార్డ్స్ 50 lakhs మాత్రమే ఇస్తున్నారు. బ్యాంక్ లోన్ కూడా మీకు 80% వచ్చే అవకాశం 100% ఉంది. ఇది చూడండి, ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. ఇది ఇండియన్ టేక్ డోర్స్ మనం చూస్తాం కదా. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది. చూడండి, ఫాల్ సీలింగ్ లైట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. చూడండి, యూపీవీసీ విండోస్, సెల్ఫ్స్. మనం వుడ్ వర్క్ చేయించుకున్నా కూడా చాలా తక్కువ ఖర్చుతో వుడ్ వర్క్ అనేది మనకి కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది మనకి. చూడండి, మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. మంచి క్వాలిటీ టైల్స్, రెడ్ బ్రిక్తో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా చూడండి, ఫాల్ సీలింగ్ లైట్స్ మంచి కలర్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. యూపీవీసీ విండోస్ యూజ్ చేయడం జరిగింది. ఇది అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ బిల్డర్స్ అయితే చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేస్తారు. లాస్ట్ 30 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు. వీళ్ళకి అన్నీ కూడా ఓన్ వెంచర్స్. ఈ చుట్టుపక్కల దాదాపు ఒక 4 వెంచర్స్ అయితే వీళ్ళకి ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ ఉన్నాయి. ఇప్పుడున్న దాంట్లో ది బెస్ట్ ఇది అని చెప్పొచ్చు మనము. ఈ చుట్టుపక్కల కూడా మనకి ఎక్కడ ఇలాంటి కమ్యూనిటీ అయితే లేదు. ఈ కమ్యూనిటీలో క్లబ్ హౌస్ ఉంది, పార్క్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి దీంట్లో వచ్చేసి మనకి. చూడండి, ఇది ఓపెన్ కిచెన్, డైనింగ్ ఏరియా అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూడండి. ఇక్కడ సింక్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ సింక్ ఇవ్వడం జరిగింది. మనం వుడ్ వర్క్ చేయించుకుంటే కూడా అయిపోతుంది తక్కువ ఖర్చుతో. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. ఇందులో కూడా మనకి వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది 2 బెడ్రూమ్ గల ఇండిపెండెంట్ హౌస్. ఇది 133 స్క్వేర్ యార్డ్స్ గల
ఇండిపెండెంట్ హౌస్ ఇది. మీకు 100 స్క్వేర్ యార్డ్స్ కూడా ఇలాగే మీరు నచ్చిన విధంగా మీకు నచ్చే విధంగా మీరు ఇస్తే డిజైన్ ఇస్తే కూడా కన్స్ట్రక్షన్ చేసి అయితే ఇస్తారు. ఇది వచ్చేసి మనకి టోటల్గా 1100 SFTలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇందులో కూడా మనకి సెల్ఫ్స్, ఫాల్ సీలింగ్ లైట్స్, యూపీవీసీ విండోస్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. మనకి డోర్ కూడా ఉంచండి. మనకి నార్త్ వైపు ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఎంత విశాలంగా చూడండి, ఇది చాలా విశాలంగా చాలా బాగా మంచి కన్స్ట్రక్షన్, మంచి డిజైనింగ్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. చూడండి, ఇంటికి చుట్టుపక్కల మొత్తం కూడా మనకి 4 సైడ్స్ కూడా మనకి సెట్ బ్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. పర్ఫెక్ట్ వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ బోరు సంపు అన్ని ఇవ్వడం జరిగింది. చూడండి, బోరు సంపు నార్త్ వైపు, ఈస్ట్, నార్త్, వెస్ట్ 3 వైపులా డోర్స్ అయితే ఉన్నాయి. పర్ఫెక్ట్ వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. మీకు 100 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ 50 lakhs మాత్రమే. బ్యాంక్ లోన్ 80% బ్యాంక్ లోన్ వస్తుంది. మీకు ఓపెన్ ల్యాండ్ కావాలన్నా కూడా ఇస్తారు. ఇందులో వచ్చేసి మీకు ల్యాండ్ వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్స్ నుంచి మీకు ఎంత కావాలన్నా మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు వీళ్ళు ఇస్తారు. పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకి 27,900 ఉంది. 27,900 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. 100 స్క్వేర్ యార్డ్స్ పైన మీకు ఎంత కావాలన్నా కూడా ఇస్తారు. మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు, మీ సైజుని తగ్గట్టు మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి ఈసీఎల్కి దగ్గరలో దమ్మాయిగూడ మున్సిపాలిటీ కింద వస్తుంది. ఇది కుందన్పల్లిలో విలేజ్లో ఉంది. ఇది కుందన్పల్లి విలేజ్. ఇది విలేజ్కి ఆనుకొనే ఈ వెంచర్ అయితే ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ అయితే ఉంది. ఇందులో కూడా చాలా హౌసెస్ ఉన్నాయి, ఫ్యామిలీస్ ఉన్నాయి. చూడండి, మీకు 40 feet రోడ్, అప్రోచ్ రోడ్ ఉంది. ఇది అప్రోచ్ రోడ్. ఇది విఆర్ఆర్ వాళ్ళది, ఎస్ఆర్ నగర్. ఇది వెంచర్ పేరు వచ్చేసి విఆర్ఆర్ ఎస్ఆర్ నగర్. ఇది వీళ్ళదే. ఇది 40 feet రోడ్ ఉంది. చూడండి, చాలా విశాలంగా చాలా బాగుంటుంది. లైటింగ్, స్ట్రీట్ లైటింగ్స్, కలర్స్ అన్నీ మన సిమెంట్ రోడ్ అయితే వేయడం జరిగింది. చాలా నీట్గా చాలా బాగుంటుంది. రన్నింగ్ కూడా ప్రజెంట్ అయితే ఒక 50 ఫ్యామిలీలు అయితే దీంట్లో ఉన్నారు ప్రజెంట్ ఉన్న టైంలో. ఇది 100% గేటెడ్ కమ్యూనిటీ. ఇందులో మనకి క్లబ్ హౌస్ ఇట్లా అన్నీ ఉన్నాయి మనకి. ఇది 32 ఎకరాల సువిశాలమైన వెంచర్. ఇది గేటెడ్ కమ్యూనిటీ, చాలా బాగుంటుంది. సిటీకి ఆనుకొనే ఉంటుంది. దీని చుట్టుపక్కల మనకి స్కూల్స్, కాలేజెస్, షాప్స్ అన్నీ ఉన్నాయి. మంచి ప్రైమ్ లొకాలిటీ. ఇప్పుడున్న టైంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఇంత తక్కువ ధరకి ఇచ్చే వాళ్ళు అయితే ఎవరూ లేరు. చూడండి, అన్ని హౌసెస్ ఉన్నాయి మనకి. ఈ వెంచర్ ఎలా ఉంది ఏంటని మీకు పూర్తిగా చూపిస్తాను అవుట్లుక్. ఇందులో విశాలమైన రోడ్స్ అయితే ఉన్నాయి. చూడండి, 40 feet 30 feet రోడ్స్ ఉన్నాయి. వెంచర్ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. చుట్టుపక్కల అన్ని హౌసెసే ఉన్నాయి. ఇందులో ప్రజెంట్ అయితే ఒక 50 ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి. ఇంకొక 50 హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. మీకు చూపిస్తాను చూడండి. ఈ కమ్యూనిటీకి సంబంధించి మెయిన్ ఎంట్రెన్స్ ఇది ఆర్చ్ ఉంది. చూడండి, ఆర్చ్. ఇది విఆర్ఆర్ ఎస్ఆర్ నగర్. ఇది 32 ఎకరాల సువిశాలమైన వెంచర్. ఇది చూడండి ఎంత నీట్గా ఉందో. చాలా నీట్గా చాలా బాగుంటుంది. మీకు డ్రోన్ వ్యూ కూడా చూపించాను. ఇవే హౌసెస్ మనం చూపించాయి, ఇంతకుముందు చూపించాం కదా మనము. ఇవే హౌసెస్ ఇవి. ఇది 40 feet రోడ్. ఇందులో వచ్చేసి మనకి అన్ని 40 feet అండ్ 30 feet రోడ్ ఉంది. క్లబ్ హౌస్ ఇట్లా అన్నీ ఉన్నాయి. మీ క్లబ్ హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. 4 పార్క్స్ ఉన్నాయి ఇందులో వచ్చేసి. ఈ కమ్యూనిటీలో ఈ పార్క్స్ ఎలా ఉన్నాయి ఏంటి, రోడ్స్ ఎలా ఉన్నాయి మీకు అన్నీ చూపిస్తాను. ప్రజెంట్ మీకు చూపించాను. స్టార్టింగ్లోనే ఎవ్రీడే క్లీన్ అయితే చేస్తారు ఇందులో ఈ పార్క్ అండ్ ఈ వెంచర్లో వచ్చేసి. కమ్యూనిటీలో ఎప్పుడు వర్కర్స్ ఉంటారు, ఏదో ఒక వర్క్ నడుస్తూనే ఉంటుంది ప్రజెంట్ ఉన్న టైంలో. రోడ్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తారు. ఇదే క్లబ్ హౌస్. చూడండి, 2000 SFTలో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. పార్క్ ఉంది ఇక్కడే మనకి. ఇది 30 feet రోడ్. ఇది చుట్టుపక్కల అన్ని హౌసెసే ఉన్నాయి. చూడండి, అన్ని హౌసెసే ఉన్నాయి. ఇందులోనే మనకి క్లబ్ హౌస్ ఉంది. క్లబ్ హౌస్ వచ్చేసి మనకి 2000 SFTలో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. మనకి అన్ని CC రోడ్సే ఉన్నాయి. 40 feet 30 feet రోడ్స్ ఉన్నాయి. ఈ క్లబ్ హౌస్ లోపల ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇదంతా కూడా మనకి పార్క్. ఎంత గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు చూడండి. ప్రజెంట్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. షటిల్ కోర్ట్ కూడా ఉంది ఇందులో మనకి. చూడండి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ప్రజెంట్ ఉన్న టైంలో. ఇది గేటెడ్ కమ్యూనిటీ, 32 acres గేటెడ్ కమ్యూనిటీ వెంచర్. ఇది క్లబ్ హౌస్. ఇది మీకు మొత్తం ఏముంది ఏంటి అనేది కూడా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు.
చూడండి యూపీవీసీ విండోస్ ఇట్లా మొత్తం ఇవ్వడం జరిగింది. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది, కూలింగ్ ఉంటుంది ఈ లొకాలిటీలో వచ్చేసి మనకి. ఇప్పుడు లోపల ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇది మీటింగ్ హాల్. ఇది మీటింగ్ హాల్. చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, ఇండోర్ గేమ్స్ అయితే ఆడుకోవడానికి అవకాశం ఉంది. మనకి పర్ఫెక్ట్ వెంటిలేషన్ చూడండి, పర్ఫెక్ట్ వెంటిలేషన్. మనకి ఫాల్ సీలింగ్ లైట్స్ అన్నీ ఉన్నాయి. మనకి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది. పైన మనకి చిన్న చిన్న పార్టీస్ ఇట్లా ఏమైనా ఉంటే కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. పైన మనకి కమ్యూనిటీ హాల్ లాగా ఉంటుంది, మీకు అది కూడా చూపిస్తాను చూడండి. ఇది బోరు, సంపు అన్నీ ఉన్నాయి. మనకి వాటర్ అయితే ఫుల్ ఉంది. ఎలాంటి ఫంక్షన్స్ అయినా చిన్న చిన్న ఫంక్షన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ క్లబ్ హౌస్లో. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం మనము. ఇక్కడ చిన్న చిన్న బర్త్డే పార్టీస్, ఇంకేమైనా అదర్ ఫంక్షన్స్ ఏమున్నా కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. టోటల్గా వచ్చేసి మనకి 2030లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. చూడండి ఇది హాల్, ఇది ఫంక్షన్ హాల్. చిన్న ఫంక్షన్స్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. ఇది క్లబ్ హౌస్. ఇది చూడండి మొత్తం గ్రీనరీ ఉంది. వెంచర్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇది 32 ఎకరాల సువిశాలమైన గేటెడ్ కమ్యూనిటీ వెంచర్. ఇది ఇందులో వచ్చేసి మనకి క్లబ్ హౌస్ ఇట్లా ఉంది. అందులో మనకి సీసీ రోడ్స్ అన్ని 40 ఫీట్ అండ్ 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. 24/7 అయితే మనకి సెక్యూరిటీ అండ్ సీసీటీవీ ఉంది. చిల్డ్రన్ పార్క్ ఏరియా ఉంది. ఇందులో వచ్చేసి కాంపౌండ్ వాల్ అరౌండ్ విత్ వెంచర్. ఇది ఈ వెంచర్కి సంబంధించి పూర్తిగా మనకి చుట్టూ కూడా మనకి వాల్ అయితే ఉంది. ఇందులో ప్రజెంట్ అయితే ఒక 50 ఫ్యామిలీస్ అయితే ఉన్నారు ప్రజెంట్ ఉన్న టైంలో. ఇది జస్ట్ 2 కిలోమీటర్ డ్రైవ్లోనే మనకి ఓఆర్ఆర్ అయితే ఉంటుంది. ఓఆర్ఆర్ ఎక్కారంటే మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. హైటెక్ సిటీ కానీ ఎక్కడైనా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. 15 మినిట్స్ డ్రైవ్లోనే మనకి ఈసీఎల్ వెళ్ళొచ్చు. 15 మినిట్స్ డ్రైవ్లోనే చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. 35 మినిట్స్ డ్రైవ్లో మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి లొకాలిటీ నుంచి రోడ్స్ అయితే బ్రహ్మాండంగా ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి రోడ్స్. ఇట్లా చూడండి ఎంత బాగున్నాయో ఇందులో వెంచర్లో. చూడండి ఇవన్నీ కూడా మనకి 40 ఫీట్ 30 ఫీట్ రోడ్డు, సీసీ రోడ్స్. ఇవి మొత్తం కూడా చాలా విశాలంగా అయితే ప్లాన్ చేయడం జరిగింది. ఇదైతే డూప్లెక్స్ హౌస్ అయితే వేరే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. మీరు కూడా ఇలాంటి హౌసెస్ కావాలంటే కూడా మేము కట్టిస్తాము. మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా, ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది సిఎంఆర్ స్కూల్. ఇది దీని పక్కనే మనకి ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంది, సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇది ఆ స్కూల్కి ఆనుకొనే ఉంటుంది ఈ వెంచర్ అయితే వచ్చేసి మనకి. ఇక్కడ నుంచి 35 మినిట్స్ డ్రైవ్లోనే మనం సికింద్రాబాద్ చేరుకోవచ్చు. అండ్ నియర్ వచ్చేసి మనకి జనరల్ స్టోర్స్ అండ్ షాప్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి. బిసైడ్ వచ్చేసి దీని పక్కనే మనకి సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ నియర్ బై ఇంకా 5 ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయి. దీని దగ్గరలోనే మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ ఇట్లా చాలా ఉన్నాయి. దీని దగ్గరనే మనకి హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు 100 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ మనకి 50 lakhsలోనే మనకి కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు. 80% బ్యాంక్ లోన్ వస్తుంది. క్లియర్ టైటిల్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం, కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే మా నెంబర్ ఇస్తాము. ఇక్కడ దీనికి సంబంధించి ఈ ప్రాపర్టీకి సంబంధించి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా, ఓనర్కి కాల్ చేయండి. ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.